నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ సిబి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 28వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించేలా కొన్ని అసాంఘిక శక్తులు, పలు పార్టీలు, సంస్థలు ప్రయత్నిస్తున్నాయనే కారణంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందనే విమర్శలు ఉన్నాయి. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం, ఆ తర్వాత జరిగిన ఆందోళనలను కంట్రోల్ చేయడంలో సిటీ పోలీసులు ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందనే విమర్శలు వెల్లువెత్తాయి. హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా, సిటీయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోందని, హత్యలు ఇవన్నీ పెరిగిపోయాయని, నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో పలు ఆందోళనలు కూడా జరిగాయి. ఇటీవల జరిగిన కొన్ని ఆందోళనలు అదుపు చేయడంలో పోలీస్ శాఖ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ముత్యాలమ్మ గుడి విగ్రహం ధ్వంసం, తర్వాత జరిగిన ఆందోళనలు, అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు, నిన్న మొన్న పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ భార్యల ఆందోళనలు, ఆ తర్వాత ఏకంగా పోలీస్ బెటాలియన్ కానిస్టేబులే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం, వీటన్నిటిని అదుపు చేయడం ఈ ఆందోళనలో పోలీస్ శాఖ విఫలమైందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిటీలో అసాంఘిక శక్తులు లా అండ్ ఆర్డర్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయనే కారణంతో సిపి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నేటి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు సిటీలో ఎలాంటి సభలు, సమావేశాలు, రాస్తారోకోలు, ధర్నాలు వేటికి అనుమతి లేదని, 5 కంటే ఎక్కువ జనం గుమిగూడితే బిఎన్ఎస్ భారత న్యాయ సమితి సెక్షన్ 163 ప్రకారం కఠిన చర్యలుంటాయని సిబి ఉత్తర్వులో పేర్కొన్నారు.